Yes, this is Dr. RSS. Hey. Padiga estapa. Daidiga. Diga nante diga. Hey, lady. Hey, Janita. Hey, da. Yo, దూరంగా ఉంది. ఎస్, సో రైతు సోదరులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు నా ఫీల్డ్కి రావడం జరిగింది. సో దాదాపు 1 month అయింది ఇక్కడికి రాక. ఉసిరికాయ వచ్చింది మొత్తం. ఇది ఉసిరిది ఇంకా కాయ లావు కావాలి. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ కాపు. ఇది ఉసిరి. ఇక్కడ చూడండి, ఇది సెకండ్ టైం కాపు రావడం. ఇది చిన్న ఉసిరి. ఒకరెక్కువ ఉంది, గుత్తులు వస్తుంది. ఉసిరి కొమ్మకు వస్తుంది. పాదులు పెట్టి నీళ్లు బాగా వేయి, సైజు పెరుగుతుంది. జామ చెట్టు ఈ కాపు అయితేనే కట్ చేయి. ఇది తైవాన్ సఫేది. ఇది భలే స్వీట్ ఉంటుంది. ఇది భలే స్వీట్ ఉంటుంది. చెట్టు తింటే భలే స్వీట్ ఉంటుంది. ఈయన చూడు, తీగలు ఎప్పటికప్పుడు తీసేయి. చూడు, ఇట్లా గుత్తులు పట్టుకోవాలా. ఇది మంచి అంటి. ఇది చూడండి ఎట్లా పట్టుకుందో. ఒక్కొక్కసారి గుత్తులు, ప్రతి ఒక్కదానికి గుత్తులే చూడండి. ఇట్లా గుత్తులు పట్టుకుంటే మనకు ఇక్కడ డ్రెంచింగ్ అంతా బాగా నీట్గా చెయ్యి. సరే, ఫుడ్ సరిపోదు. పట్టుకునే చోటల్లా గుత్తులు పట్టేసుకుని చూడు. మళ్ళీ ఇప్పుడు ఫ్లవర్ వచ్చింది. థర్డ్ డ్రాప్ జరుగుతుంది చూడు. థర్డ్ స్టేజ్ డ్రాప్ అంటే ఇట్లా డ్రాప్ అయితేనే మేలు. ఇట్లా అక్కడక్కడ డ్రాప్ అయితేనే మేలు రా. మొక్కలు చనిపోవు. డ్రాప్ కాకుండా అట్లే పట్టుకుంది అనుకో చూడు. మళ్ళీ చూడు, ఇక్కడ చూడు, మళ్ళీ ఇప్పుడు వచ్చింది పట్టుకుంది. గుత్తులు. దీని కొద్దిగా బాగా స్పెషల్ కేర్ తీసుకొని, ఇక్కడ చూడు పీ స్టేజ్ ఉంది మొత్తం. దీంట్లోనే ఫ్లవరింగ్ స్టేజు, పీ స్టేజు, మొత్తము లెమన్ సైజు ఫ్రూట్ అన్నీ ఉన్నాయి. దీన్ని డ్రెంచింగ్ చేయరా నీట్గా. చూడు కనిపిస్తుంది గుత్తి బంచ్. ఒక బంచ్లో ఎన్ని ఉన్నాయి? 14 ఉన్నాయి. మరి ఇన్ని కాయలు. ఇది ఒక్క కొమ్మ చూడండి. ఈ చిన్న కొమ్మ ఎన్నిటికీ ఫుడ్ పంపించాలంటే ఎట్లా బాగా వెయిట్ అయిందాక దీనికి ఏదైనా సపోర్ట్ పెట్టాలా. అది ఇట్లా సపోర్ట్ పెట్టేసి ఇట్లా పెట్టాలా. కట్టే అర్థమైందే? అప్పుడు దీనికి సపోర్ట్ ఉంటుంది. చెట్టు అనేది, కొమ్మ అనేది విరక్కుండా ఉంటుంది. కట్టకూడదు, నీట్గా కట్ చేయాలా. అసలు దీన్ని రానియకూడదు. చిన్నగా ఉండేటప్పుడే తీసేయాలా. ఇంతవరకు పెంచితే ఎట్లా నువ్వు చేసే స్ప్రే అంతా దీనికే పోదు. అనుకున్నావా ఇట్లా? ఇది చూడు ఎంత పెంచుతావు. ఎంత పోయిందో. చూడు నా అయితే పోయింది. చూడు ఎంబేరే అంతవరకు పెంచుతాట. కాయ షైనింగ్ వస్తుంది ఇక్కడ. ఎస్, ఇది కూడా మనకు సిటీవీ వైరస్, క్లోరోసిస్ పల్లాకు చోకి మొత్తం ఆకులన్నీ రాలిపోయినాయి. ఇది కూడా ట్రీట్మెంట్ చేసి ఎన్ని రోజులు ఎంత ట్రీట్మెంట్ చేసి 20 days. ఇక్కడ చూడండి, Day 1, Day 5, Day 10 చూడండి. ఇట్లా కొత్త ఇగురు వస్తే ఇంకా మొక్క చనిపోదు. ఆకులన్నీ రాలిపోయిన తర్వాత కొత్త ఇగురు వస్తుంది. ప్రతి చోట వస్తాయి. ఇట్లా మనకు కొత్త ఇగురు వచ్చిందంటే ఆ మొక్క చనిపోదు. ఇది ఇక్కడ కూడా ఓకే, ఇది రికవర్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి విషయం ఏంటంటే దీనికి నేను ఫ్రూట్ తీపిచ్చకుండా ట్రీట్మెంట్ చేయించాను. కాయ ఏమి పీకిచ్చకుండా ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. సేమ్ ఇట్లే తిరుక్కుంది. ఓకే, ఇంకొక 2 times చేస్తే నీట్గా వచ్చేస్తుంది చెట్టు. ఉట్టిపుల్ల పడుతుంది కదా. ఉట్టిపుల్ల సగం కట్ చేసుకుంటూ వస్తున్నాయి. కాయ దాదాపు జామకాయ సైజు వచ్చింది. కాయ షైనింగ్ వస్తుంది కదరా బాగా. మళ్ళీ ఇగురు వస్తుంది. పూత కనపడుతుందా ఇగురులో? ఇగురులో బట్స్ కనపడుతున్నాయా? కొమ్మకి ఇగురు వస్తుంది. తోడంతా అట్లే ఉందా? ఎక్కడ రాకూడదురా. ఇది బొబ్బరికాయ అంటారు. ఇది బొబ్బరికాయ. ఇది అలా కాయలు బొబ్బరికాయలు చూడు. ఎందుకు చూడు, వెయిట్ ఉండదు, ఏముండదు.
మనం వేసే స్ప్రే అంతా వేస్ట్. కొత్తగా వచ్చినట్టు బాగా వస్తాయిలే, ఇట్లా వచ్చినట్టు తీసేయి. ఇది కొద్దిగా బాగానే ఉంది, ఇక్కడ వచ్చింది కొంచెం బుబ్బర. దీన్ని స్టెమ్ ఎండ్ రాట్ అంటారు. ఇది మమ్మిఫైడ్ ఫ్రూట్. ఇది ఇక్కడికి ఎండిపోయింది కదా, ఇక్కడ కిందికే కట్ చేయదు. కట్ చేసి తోట బయట వేసేది. ఇది మనకు పూర్తిగా వాడు వచ్చింది, ఆరెంజ్. ఇది పూర్తిగా వాడు వచ్చింది, కానీ మనం డ్రెంచింగ్ చేయించడం వల్ల కొత్త ఈగుర్లు స్టార్ట్ అవుతాయి. డ్రెంచింగ్ చేయించడం వల్ల కొత్త ఈగుర్లు అన్నీ స్టార్ట్ అయినాయి. ఇంకా ఈ ఈగురు స్టార్ట్ అయితే ఇంకా చనిపోతుంది. ఇక్కడ చూడండి, కొత్త ఈగురుతో పాటు బడ్ కూడా వస్తుంది. ఇది బడ్ వస్తుంది, ఇది ఆరెంజ్. ఇది ఓకే. ఈ ఎండినవి కట్ చేయాలరా, కట్ చేసి బాగా ఎప్పటికప్పుడు కట్ చేసుకోవచ్చు కదా. ఇట్లా అన్నీ కట్ చేసుకోవాలి. ఎండినీటని ఏవి పెట్టకూడదు. ఎండినీటని కట్ చేస్తే ఇక్కడ చూడు, ఇది ఇట్లే పెట్టాలి. ఇది పూత వస్తుంది. ఇది ఫస్ట్ టైం ఇది ఆరెంజ్ చెట్టు, ఇది పూత రావడం. ఫ్లవర్ వస్తుంది, ఫ్లవర్ కాయలు ఉన్నాయి, మాగలేదు. అది ఫ్లవర్ వస్తుంది. ఈ పాల సపోటా భలే ఉంటుంది. ఇది తీయగా ఉంటాయి. ఇప్పుడు వచ్చి సపోటా చెట్టు లోపలికి పోయేటప్పుడు జాగ్రత్త రా, ఒక్కోసారి పాములు ఉంటాయి. సపోటా చెట్టు తిక్కుగా ఉంటుంది, ఫుల్ కాంపట్టింది చుట్టూ. సపోటా ఫుల్ కాపుతుంది. ఫలం ఈసారి బాగా సైజు వస్తాయి రా. నీటికి ప్రూనింగ్ చెయ్యి, సతలేసి నీటికి కూడా మొత్తం అన్నిటికి నీటికి ప్రూనింగ్ చెయ్యి. ఇంకా కాయ ఇంకా లాగా కావాలా. ఇది ఇదే ఈ బాగా వచ్చినాయి కదా సీతాఫలము. బడ్స్ వస్తే, మ్యాంగో బడ్స్ వస్తే ఈ విధంగా వస్తాయి చూడండి. మొత్తం ఇట్లా వస్తుంది పూత. ఇక్కడ చూడండి, ఒక చెట్టుకు 2-3 వచ్చేస్తాయి పినాకిల్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 వచ్చినాయి. 3 ఇదిగో, ఇక్కడికి 3, ఇక్కడ 3. ఓకే, కొన్ని దానిలో ఒకటే వస్తుంది. 1, 2, 3. ఇది మన గ్రీన్ బడ్ స్టేజ్. ఇప్పుడు నా తోటలో ఉండే మామిడి చెట్లన్నిటికీ మ్యాక్సిమం ఫ్లవర్ వచ్చింది. ఒక బేనిషా ఒక్కదానికి ఒక 2-3 చెట్లకు ఉత్తైగురు వచ్చింది. 2-3 చెట్లకు అంతే, మిగతా వాటన్నిటికీ ఫ్లవర్ వచ్చింది. ఇట్లా వచ్చే వాటికి కాయ బాగా సైజు వస్తుంది. పురుగు ఏమైనా కొడుతుందా? లేదు సార్, ఏం లేదు కదా. మీరు రెడ్ స్టాండ్ లేదు, ఎర్రచందనం ఇంకా వెరకాలి రాది బాగా. కరెక్ట్ బాగానే వస్తున్నాయి బ్రహ్మాండంగా. ఈ ఫ్లవర్ స్టార్ట్ కదా, బాగా గట్టు ఇట్లా పెరగాల. ఇక రూమ్ ముందర అయితే ఇంకా బ్రహ్మాండంగా బాగా ఎంత వచ్చేసింది మన కూడా. దీనికి లాటర్ వేసినావా? లాటర్ నీకు ట్రాక్టర్ పెట్టిందే, ట్రాక్టర్ పెట్టింది. దీని కొద్దిగా కనీసం ఏదైనా పెట్టుకున్నా పెట్టాల్సింది. అట్లే పెట్టినది మన్న వేయాల్సింది గట్టిగా తొక్కి మన్ను వెయ్యి. పార తీసుకో, పార తీసుకొని ఇక్కడ వేసి బాగా ఎత్తు వెయ్యి. ఇంత ఎత్తు వెయ్యి చూడు, ఇంత ఎత్తు వెయ్యి. ఇట్లా ఈ పక్క పార అన్నది అట్లే పడుతూ ఎత్తు పోయి బాగా తొక్కి కొద్దిగా బాగా ఏదైనా కట్టే సపోర్ట్ పెట్టి తిరుక్కుంటుంది. వాళ్ళు కట్టినట్టు లాగేసినట్టు వాళ్ళకి వచ్చేస్తుంది, నీట్గా వచ్చేది. సార్ ఇడుంది మళ్ళా దీన్ని కుడతాను చూడు. అవి బకెట్ ట్రాప్స్ తెచ్చినా అవి చెప్తా, అవి పెడతాలే. బకెట్ ట్రాప్స్ ఉన్నాయి చాలా. నేను ఆడ చేసినావు చూడు అంతా. ఎట్ట కొడుతుందో అది చూడు ఆడ పైన కొడుతుంది. స్ప్రే చేసేటప్పుడు సుడిలో చేస్తా ఉండు. ఈ చెట్టు కూడా సస్పెండ్ ఉండింది, అది తిరుక్కుంది. అదిగునా ఏదన్నా డౌట్ ఉంటే వేస్తా ఉండు అంతే. అవును, ఇప్పుడు సిటీవీ వైరస్ వస్తుంది. ప్రతి బత్తాయి చెట్టు ఆకు రాలిపోతుంది. సిమ్టమ్ కొద్ది కనపడితేనే వేస్తే ఇప్పుడు నేను చూపించినట్లు కొత్త ఈగులు వచ్చేస్తాయి అంతే. అది కొత్త ఈగులు వచ్చిందే. ఇది కానుగ చెట్టు, ఇది కన్న తల్లి వంటిది. కానుగ చెట్టు కన్న తల్లి వంటిది అంటారు. భలే నీడిస్తుంది. పక్క తీసి ఇది వైర్లకు అడ్డం రాకుండా వీడు వైర్లు కాదు, పైన కట్ చేసాం ఆనే చేస్తుంది మళ్ళీ ఎగురు. సుగంధాలు ఇది చిన్న చిన్నవి ఎంత స్వీట్ ఉంటాయంటే అసలు అంత స్వీట్ ఉంటాయి. ఇంకా మాగాల
ఇంకా టైం పడుతుంది. అవుతుంది భలే స్వీట్ ఉంటాయి. చాలా దీన్ని కూడా స్ప్రే చేస్తాను రా, నాకు బలిష్టం ఇది. ఈ తీగ అట్లే ఉన్నిరా, ఇది ఒక రకమైన ఫ్లవర్. ఇది చూడండి తీగ ఎట్లా పోయిందో, ఎంత ఫాస్ట్గా పోయిందో. ఫ్లవర్స్ రెడ్గా చూడు ఎంత బాగున్నాయో. ఇదో ఎంత ఫాస్ట్గా పోయింది చూడు, పైకి పోయింది మొత్తం, చెట్టు అంతా పోతుందేమో కదా. ఇంకా పనిలే ఫ్లవర్. ఓకే, స్వీట్ కార్న్ కదా ఇది, స్వీట్ కార్న్ ఇది. ఈ బేబీ కార్న్స్ కూడా బలి ఉంటాయి. ఇవి బేబీ కార్న్ కూడా బాగుంటాయిరా, కర్రీ చేసుకుంటారు. ఇవే బేబీ కార్న్ ఇక్కడ బాగుంటుంది. ఏం లేవు కదా. బీట్రూట్ ఇది, బీట్రూట్ తీసేనారా. ఓకే, బీట్రూట్ ఇది. ఇన్ని ఎట్లే ఉన్నాయి. ఇది క్యారెట్, లైట్గా సిమ్టమ్ ఉంది. ఇదో రెడ్ కనిపిస్తుంది చూడు, కనిపిస్తుందే లైట్గా. అదా కనిపిస్తుంది రెడ్గా ఈడ. అదా క్యారెట్, అంత క్యారెట్ ఇది, క్యారెట్ ఇది. సొరకాయ ఇట్లా నేల మీద ఎవడన్నా పాకిస్తాడారా? ఏమన్నా తీగ పెట్టి కట్టెకి పెడతా చూడు, నేల తగులితే ఇట్లా అవుతుంది సొరకాయ. అర్థమైందే? ఎప్పటికి ఇది ఇట్లా గాల్లో ఉండాలి, గాల్లో ఉంటే కాయ షేపు నీట్గా వస్తుంది, కింద పాకుతే పోతుంది. చూడు 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 అంజీ, దీనికి ఏదైనా కట్టె పెట్టి ఇట్లా కట్టట్లా కట్టె పెట్టి కట్టరా, కాయ సైజు నీట్గా వస్తుంది, కింద తగులితే పోతాయి కాయలు.